मुख्यमंत्री सेहत के डायरेक्टर श्रीनिवास राव ने कहा कि रियासत में कोरोना वायरस की सूरत-ए-हाल काबू में है और कोविड-19 की तीसरी लहर मार्च से पहले आने का कोई इम्कान नहीं है। एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए डॉक्टर श्रीनिवास राव ने कहा कि औलिया तुलबा अपने बच्चों को बिला खौफ खतर स्कूलों को रवाना कर सकते हैं। उन्होंने बताया कि हुकूमत इस मर्ज की रोकथाम के लिए हर मुमकिन इकदाम कर रही है। रियासत भर में ऑक्सीजन वाले 27,000 बिस्तरों की गुंजाइश बनाई गई है और इनमें 3,000 से ज़ायद बिस्तर बच्चों के लिए मुख्तस किए गए। रियासत में 2 करोड़ से ज़ायद अफराद अब तक कोविड-19 वैक्सीन के टीके ले चुके हैं। స్కూల్స్ ఓపెన్ చేసుకున్నాం। ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 45-50% అటెండెన్స్ నమోదవుతున్నది। అలాగనే ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ఆల్మోస్ట్ 20-25% వరకు కూడా నమోదవుతున్నాయి। ఇంకా ప్రజల్లో కొంచెం కన్సర్న్స్ మనం చూస్తూ ఉన్నాం పిల్లల్ని విద్యార్థుల్ని స్కూల్స్ కి పంపించుకోవడం కోసం। ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు మీ పిల్లల్ని స్కూల్స్ పంపించడానికి కానివ్వండి, కాలేజీకి పంపించాల్సిన కానివ్వండి, ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు। ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది। ఎందుకంటే ఆల్మోస్ట్ సుమారు 10-11 రోజులైంది మనం స్కూల్స్ అన్ని ఓపెన్ చేసుకొని, ఇప్పటి వరకు కూడా మనకి కేవలం స్పోరాడిక్ గా అక్కడక్కడ కేసులు రిపోర్ట్ అవుతాం తప్పితే ఎక్కడ కూడా ఒక క్లస్టర్ అవుట్ బ్రేక్స్ కానివ్వండి, 5కు పైగా కేసులు రిపోర్ట్ అయిన స్కూల్స్ ఎక్కడ కూడా మనకి రిపోర్ట్ కాలేదు ఇంతవరకు। మొత్తం మీద సుమారు 3,200 స్కూల్స్ లో మా ప్రజారోగ్య శాఖ తరపున మనం స్క్రీన్ చేయడం జరిగింది। మనం స్క్రీన్ చేసినప్పుడు అక్కడ మనకు వచ్చేసేసి కేవలం 1,15,000 మందికి మనం స్క్రీన్ చేస్తే కేవలం 55 మంది స్టూడెంట్స్ మాత్రమే ఈరోజు మనకి పాజిటివ్గా రావడం జరిగింది। ఎక్కడ కూడా 5 పైగా ఇంతకుముందు చెప్పినట్లు అవుట్ బ్రేక్స్ ఎక్కడ స్టూడెంట్స్ ఇన్ఫెక్ట్ అవ్వడం ఎక్కడ కూడా జరగలేదు। అండ్ మేము ప్రభుత్వానికి కూడా ఆల్రెడీ నిన్న హానరబుల్ సీఎం గారి దృష్టి కూడా తీసుకొని రావడం జరిగింది। ఇప్పుడు హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్